హాయ్ దీస్ అనేస్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నిజంగా చెప్తున్నా, రాత్రి కరెక్ట్గా 12కి స్టార్ట్ అయింది మాకు ఇక్కడ సైరన్స్. 4 వరకు మొత్తం మోగిచ్చేసింది అంతే. ఈరోజు 12 నుంచి స్టార్ట్ అయినాయి సైరన్స్ కోయట్లో. అసలుకి ఏం జరుగుతుందో ఏమో అర్థం కావడంలా. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు టైం వచ్చి 4:41 అవుతుంది. నేను మా ఇంజనీర్ బెంగాలోడు బయటకు పరిగెత్తుకుంటూ వచ్చాను. సుమారుగా 10 మిసైల్స్ అయితే వెళ్ళినాయి ఇప్పుడు, సౌండ్ కూడా. అండ్ మా కద్దమ్మలు కూడా పై నుంచి ఎగమల కొంచెం వచ్చారు. నిన్నే అనుకున్నాము 5 రోజులు గడువు ఇచ్చాడు కదా ట్రంప్, ఇంకేమైనా చర్చలు జరుగుతాయి ఆగిపోతాయి అనేసి. కానీ ఏదో ఈరోజైతే చాలా పెద్దదే జరిగింది కోవిడ్లో. అయితే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయితే గట్టిగానే పోరాడుతుంది అనుకున్నా కోవిడ్ది. సైరన్ అయితే 12 నుంచి స్టార్ట్ అయింది. ఈరోజు నైట్ 12 నుంచి స్టార్ట్ అయింది. స్టిల్ మోగుతూనే ఉండదు. మరి ఆడబడతాం ఏమో మిసైల్స్ అర్థం కావడంలో. మా పైన ఇప్పుడైతే సుమారుగా 10 అయితే పడినాయి. ఈ వీడియోలు తీయలేగానే ఎందుకు ఒకళ్ళు చూపించిన మాకే ప్రాబ్లం అవుతుంది, మాకు అర్థమైంది. 10 మిసైల్స్ తక్కువ వల్ల ఇది ఎప్పుడు అవుతుంది ఏమో అర్థం కాదు. ఏమో ఈరోజు గట్టిగా టార్గెట్ చేసినాడు ఇరాన్ కోవిడ్ని. అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా ఇలా ఇన్ని డ్రోన్స్ ఇన్ని మిసైల్స్ మా మీద అటాక్ అవుతాయని కూడా. గత 2 రోజుల నుంచి పళ్ళు నొప్పి మామూలుగా లేదనమాట. వీటి నుంచి పన్ను అయితే ఎక్స్ట్రా అయితే వస్తుంది, దవడ పండు. ఈ వాసన నుంచి వీడికి 7 పళ్ళే ఉండాలంట, 8వ పండు వచ్చింది. ఈ పండుకి పన్ను అనుకొనేసి ఈ పన్ను ఏం చేస్తుందంటే పైన ఎముకకి గుచ్చుకుంటుంది అనమాట. అది నొప్పి మామూలుగా లేదు, భయంకరమైన నొప్పి అని. ఆల్రెడీ హాస్పిటల్కి అయితే పోయొచ్చానే ఆమె ఏమిందంటే, నేను డాక్టర్ని, అది తీయలేను. డాక్టరే కదా మేడం తీయాలంటే, అంటే తీసేది డాక్టర్ని కాదు, నేను ఇంకోసారి రాయొచ్చని అడిగిపోయింది. ఏదో పేపర్ అయితే రాయించింది. ఇది బెనిదల్ గిరికి అయితే వెళ్ళాలా. ఈ రోజు కువైట్ న్యూస్ ప్రకారం అయితే మంగళవారం తెల్లవారుజామున ఇరాన్ నుంచి వచ్చిన క్షిపణులు కానివ్వండి లేకపోతే డ్రోన్లు కానీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయితే బ్రహ్మాండంగా అడ్డుకుని మిసైల్స్ ని గాల్లోనే పేల్చేయడంతో ఆ శకలాలు అనేటి విద్యుత్ తీగల మీద అయితే పడింది. కరెంట్ సప్లై అనేది కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రాబ్లం అయితే పడింది. మిసైల్స్ ని డ్రోన్లు వచ్చినా కానీ గాల్లోనే అడ్డుకోవడంతో ఎవరికే కానీ ప్రాణహాని కానీ లేకపోతే దెబ్బలు తగలడం కానీ ఏం జరగలేదు. కువైట్ ఎయిర్పోర్ట్ మీద డ్రోన్ అటాక్ అయితే జరిగింది. ఇరాన్ మిసైల్ అయితే కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గాల్లోని పేల్చేయడంతో తిరిగి కువైట్ ఇంటి మీద అయితే పడింది. ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు. ఒక బాధ అయితే నా పంటి నొప్పి ఒక బాధ. పొద్దున్న లేచనే హాస్పిటల్కి అయితే వెళ్ళిపోతున్నా, తీపిచేద్దామని పని. ఫస్ట్ ఇప్పుడు పోయి టిఫిన్ చేసి ఏదన్నా చాలా రోజులు అయిపోయింది టిఫిన్ తినక. మంచిగా కారంగా, అంటే ఈ మధ్యన ఒక పొద్దులు ఉన్నాం కాబట్టి కారంగా ఏదన్నా దోశ లేకపోతే ఇడ్లీయో ఏదో ఒకటి తినేసి ఆ వాయిని బయలుదేరి హాస్పిటల్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట. రెస్టారెంట్ కాడ ఎప్పుడు చూడు బిజీగానే ఉంటుంది, ఫుల్ జనాలు. వేడిగా లేదు సాంబార్. ఇడ్లీ సాంబార్ మ్యాక్సిమం ఇది తప్ప ఇంకేద్దండి. మ్యాక్సిమం ఇదంతా ఆల్మోస్ట్ మన తెలుగులో అవుతారు. రోజు ఇడ్లీ పెద్ద టేస్ట్గా ఏమనిపించలే. అది కాక చల్లగా కూడా ఉండదు. అది కాక అక్కడ ఏందో నీసు వాసన. వెంటనే లేసేసి ఒక కాఫీ ఒక వాటర్ బాటిల్ తీసుకొని డైరెక్ట్ గా హాస్పిటల్కి అయితే బయలుదేరి వెళ్ళిపోయినా. నిన్నే రా అబ్బా, బండ్లనే శుద్ధంగా గడిగిన. మా ఊడిదేది ఏకంగా సబ్బేసి మరీ గడిగినారా. వాంచి పారేస్తాను. వాన పడితే వాన పడదు. అది ఎలాంటి వాన పడుతుంది అంటే ఏదో మట్టి వాన పడుతుంది చూసినారా, అట పడతాం వాన. అంత మట్టిగా ఇసుకతో వానతో పాటు ఏమైనా వస్తుందో ఏమో తెలియదు, కానీ వాన దరిద్రం చేసిపోతుంది. మళ్ళీ కార్లు కడుక్కోలేక సావాలి. ఇదే ఈ యువతలే హాస్పిటల్కి అయితే వచ్చినా కానీ ధైర్యం చావడం లోపలికి పోయేదానికి. ఆడ పెరికేస్తారా అనేసి భయం వేస్తుంది. పోవాలా వద్దా అనేసి కొంచెం టెన్షన్గా ఉన్నది. అని పోవాలా. ఈ నొప్పి భరించే దాని మీద కంటే ఒకటేసారి నొప్పి భరించేది మేలేము. ఫుల్ ఉన్న ట్రాఫిక్, ఎంతమంది ఉన్నారో ఏమో లోపల. పరంబోకులమా నిజంగానే ఇక్కడ. అదే చెప్తాను కదా, వాల్యూ హీరో డ్రైవర్లకు కానీ కద్దమాలకు కానీ అనేసి. యాక్చువల్లీ నాకు ఈరోజు అపాయింట్మెంట్ ఉన్నది పన్నుకి తీపించుకునేదానికి. హాస్పిటల్ లోపలికి పోయినా అనమాట. పోతానే అక్కడ అంటే 3 రోజుల నుంచి సెలవులు కదా రంజాన్కి. ఈరోజు అవదు, అంత కోవిడ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, రేపు 7 గంటలకు రా అనేసి అని చెప్తున్నారు. అంటే మిగతా వాళ్ళు మనుషులు కదా, మాకు నొప్పి ఉండదా? పన్ను నొప్పి వాళ్ళకొక్కరికైనా పన్ను నొప్పి ఉండేదా? అదేంటి దరిద్రమైన చిత్రం కాకపోతే అర్థం కాదు. మాకు అపాయింట్మెంట్ ఉండి కూడా మేము ట్రీట్మెంట్ చేయించుకోలేకపోతున్నాం ఇక్కడ.
హాస్పిటల్లో కోవిడ్ వాళ్ళు ఎక్కువ ఉండాలంట, అందుకనేసి ఈరోజు అవ్వదు రేపు రా అనేసి అన్నారు. ఇంకేం ఎడితే కొట్టుకోవాలి మేము చెప్ప. ముందుగానే పన్ను నొప్పి చూడు, పెండోల్ ట్యాబ్లెట్లు సీట్లు తిన్నా, పెయిన్ కిల్లర్స్, నొప్పికి తట్టుకోలేక. ఏం చేద్దాం, రేపే రావాలి తప్పదు. పెనడోల్ అయితే పర్లే, 2 పెండోలు తినాల్సి వస్తుంది. ఇప్పుడు 2 పెండోలు తింటానా, మళ్ళీ మధ్యాహ్నం 2 పెండోలు తింటానా, మళ్ళీ నైట్ పడుకునే ముందు 2 పెండోలు తింటాం. మొత్తం 6 పెండోలు తినాల్సి వస్తుంది. ఒక పెండోలు వేసుకుంటా ఉంటే నొప్పి తగ్గడం లే. రెండు పెండోలు వేసుకుంటే ఆడికి కంట్రోల్ అవుతుంది కరెక్ట్గా. జస్ట్ ఇప్పుడే పడిన ఒక రోంత వానికి నీళ్ళు చూడట్టు నిలిచిపోయినాయి. యాక్చువల్లీ ఈ రోడ్ ఎందుకు వచ్చినా అంటే, నేను మీకు ఇరాను అటాక్ చేసింది అనమాట. ఇది సిటీ సైడ్, ఇదంతా యువతలు ఉండేదంతా సిటీ సైడ్. మీకు ఆడ ఒకటి బ్లాక్ కలర్గా ఒక బిల్డింగ్ ఆడుతున్నారు చూసినారా, ఆ మధ్యలో బ్లాక్ కలర్ బిల్డింగ్, అది మొత్తం పైనుంచి కింద వరకు తార అలా గారిపోయి ఉండదు. దాని మీద డ్రోన్ అటాక్ అయితే జరిగింది. అది ఓఎంఆ జరుగు కూడా ఇప్పుడు కూడా కాదులే, స్టార్టింగ్లో జరిగింది. అది చూస్తున్నారు కదా, ఎట్ట కాలిపోయింది, మొత్తం కారిపోయింది చూడండి. ఆ బిల్డింగ్ అంతా 0 అయిపోయింది పూర్తిగా. అక్కడ పైనుంచి కింది వరకు మొత్తం కాలిపోయింది. కొంతమంది అంటారు ఆ బిల్డింగ్ వచ్చి అమెరికన్ బిల్డింగ్ అందుకనే కొట్టినాడు. ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి కదా అక్కడ, ఇంకొచ్చి ఈడు కూడా ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి కదా కోవిడ్ వాళ్ళకి ఎందుకు కొట్టలేదు, వాళ్ళకి కొట్టడు. కానీ ఇక్కడ ఎక్కువగా అమెరికా వాడు అమెరికన్ బేస్లు కానీ, అమెరికన్ హోటల్స్ కానీ, అమెరికన్స్ ఉండే రెస్టారెంట్స్ ఏవైనా కానీ వాటిని మాత్రమే టార్గెట్ చేస్తా అనేసి చెప్పుకొచ్చారనమాట. ఇప్పుడు ఆ బిల్డింగ్ కూడా వచ్చి అమెరికా వాడిది, అది కోవిడ్ వాడిది కాదనేసి వీళ్ళు అనడం మనకు కూడా తెలియదు అనమాట. ఇంకొకటి ఏంటంటే, చాలామంది నన్ను ఇంటికి రావడం లేదా బ్రో, ఎట్టా ఏమైంది పరిస్థితి, కోవిడ్ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసినారు లేదా అనేసి. మా సార్కి అయితే చెప్పిన నేను ఈ మాదిరిగా సిచ్యువేషన్ సార్, టికెట్ వచ్చి 470 దినాలు అట్లా అడుగుతున్నారు అని చెప్పిన. అన్ని మా సార్తో చెప్పేదానికి ఆయన ఒకటే మాట అన్నాడు, నేనైతే అంత ఖర్చు పెట్టి నేను పంపించలేను భాష, నువ్వు కావాలంటే పో అని చెప్పినాడు. అంటే మొత్తం నన్నే ఖర్చు పెట్టుకొని పొమ్మని చెప్పలేదులే, కానీ అంతో కొంత ఇస్తాడు, కానీ కొంచెం మనం ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకొని పోవాల్సి వస్తుంది అనమాట. సర్లే ఎట్టోట 370 లేకపోతే 400 అయినా కానీ ఇప్పుడు కొంచెం రేట్లు తగ్గినట్టున్నాయి, పోదాము అంటే ఈ నెల లాస్ట్కి తీసుకొనేసి పోదాము, అంక కొంచెం తగ్గుతాయి అనుకున్నా. ఈరోజు డేట్ ఎంత, 24 అనుకుంటా. 24 ఈరోజు పొద్దున్న తెల్లవారుజామున మళ్ళీ ఎయిర్పోర్ట్ మీద అయితే అటాక్ అయితే జరిగింది, కువైట్ ఎయిర్పోర్ట్ మీద. అండ్ నాట్ ఓన్లీ దిస్ కంట్రీ, అండ్ కువైట్ ఒకటే కాదు, దుబాయ్, సౌదీ, వీటన్నిటి మీద జరిగినాయి అనమాట. పక్కన పెడతారు చేపు, యుక్రెయిన్ రష్యా ఆయిల్ రిఫైనరీ మీద దాడి చేసింది. యుఎస్ లో టెక్సస్ లో ఉండే ఆయిల్ రిఫైనరీ అది తగలబడి, దీని మీద ఎవరు అటాక్ చేయాల, అదే సాంకేతిక లోపం ఉండి అదే రగులుకుంది. రష్యా మీద, యుఎస్ఏ మీద, అన్ని దేశాలని ఆధారపడి ఉండే ఆయిల్ కోసం అన్ని తగలబడతాయి. ఇంకేంది ఫ్లైట్ ఎక్కడ తగ్గేది మాకు. ఇంక మళ్ళీ ఏమైనా కాస్ట్ పెరిగే అవకాశం ఉండదో ఏమో తెలియదు. మళ్ళీ పోయి ఒకసారి అడగాల. మళ్ళీ వన్స్ 400 కానీ దాటిందనుకో పైన, ఇంకా కష్టం వచ్చేదానికైతే అవ్వదు. మనం ఒక 1,00,000-2 లక్షలు పెట్టుకురావాలంటే అది అయ్యే పని కాదు. వచ్చినారు చాలామంది, మన న్యూస్ ఛానల్లో చెప్పినట్టు 1000 మందిని తీసుకొచ్చింది ఇండియా, 2000 మందిని తీసుకొచ్చింది ఇండియా అనేసి అని చెప్తున్నారు. కానీ ఇండియా ఏం తీసుకురావడం లే, వాళ్ళు పర్సనల్ ఖర్చు, అంటే వాళ్ళు డబ్బులతో వాళ్ళు టికెట్ తీసుకొని వాళ్ళు ప్రైవేట్గా వెళ్ళిపోతున్నారు. ఇండియా మాకేం సపరేట్గా ఫ్లైట్లు పెట్టి ఇటు కువైట్ గల్ఫ్ కంట్రీలో ఉండే వాళ్ళని ఇంటికి తెప్పిలంక అంతవరకు రాదు. వాళ్ళు తెప్పిలేరు కూడా. ఏం తెప్పిస్తారు, 1 కోటి మంది ఉన్నారు. ఎందుకు ఇప్పుడు ప్రస్తుతానికి మా కోవిడ్ బాగానే ఉన్నది, మాకు ఇంత ప్రాబ్లం లేదు. దుబాయ్ దారుణంగా తయారైపోయినారు. దుబాయ్లో 30 లక్షల మంది ఉన్నారు మన ఇండియా వాళ్ళని తీసుకోమని చెప్పండి. ఫస్ట్ మన ఇండియా వాళ్ళని కోవిడ్ నుంచి ఎవరే కానీ తీసుకొని పోలేదు. వాళ్ళు ఓన్ టికెట్ ప్రైవేట్గా వెళ్ళినారు. 1,00,000 కానీ 2 లక్షలు కానీ మేము ప్రాణాలతో ఉంటే చాలని కొంతమంది, కానీ కొంతమంది బిజినెస్ నాయకులు ఉంటారు, వాళ్ళు డబ్బులు పెట్టుకునే వాళ్ళు వెళ్ళిపోయినారు అంతే. పెద్ద బిజినెస్లు చేసేవాళ్ళు, పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు. అంతేగాని నార్మల్ ఒక మీడియం పర్సన్, అంటే ఒక డ్రైవర్గా పనిచేసి, ఇంట్లో డ్రైవర్గా పనిచేసేవాడు కావచ్చు, లేకపోతే ఇంట్లో పనిచేసే కద్దమ్మాలు కావచ్చు, ఇంతవరకు ఒక్కరు కూడా పోలా. ఒకవేళ బాగా ఇబ్బంది అయిపోయి వాళ్ళని కోవిడ్ వాళ్ళని ప్రెషర్ పెట్టేసి ఖచ్చితంగా పోవాలంటే కొంతమంది ఏమైనా పోయి ఉండొచ్చు అంతే. ఇప్పుడు నాకున్నది నా పరిస్థితి. ఇప్పుడు 480 దినాలు అని చెప్పిన మా సార్కి. ఆయన ఒకటే మాట్లాడాను, అంతైతే నేను పెట్టలేను, నువ్వు కావాలంటే పెట్టుకోమో అని. ఆ స్తోమత నాకు లేదు నేను పోయేదానికి. ఏం చేయాలంటప్పుడు సచినట్టు ఎన్నో ఉండాలి. అట్టని నేను గవర్నమెంట్కి పోయి ఈ మాదిరిగా పరిస్థితి 480 దినాలు కట్టమంటున్నారు, నేను పోయి ఇప్పుడు నీకు ఖచ్చితంగా పోవాలా, మా ఆవిడది డెలివరీ టైం అనేసి అని చెప్పినా కానీ నీకు మాదిరిగానే లక్షల్లో ఉండారు అనేసి అంటుంది ఇండియన్ గవర్నమెంట్. ఈజీగా అంటుంది అన్నమాట. ఏం చేద్దాం.
అది రేట్లు ఒకవేళ తగ్గితే వస్తా. ఈ నెల 15 రేపు నెల 15కంతా రావాలనేసి అనుకోండి నేను కూడా, ఎందుకంటే నాకు మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి. చూద్దాం ఏమవుతుంది. అంత ఖర్చు పెట్టుకు రావాలంటే నా వల్ల కాదు. 1.5 లక్ష అవుతే పడుతుంది ఈజీగా, ఓన్లీ సింగిల్ టికెట్. కష్టం. ఒక్క ఇంట్లో పని చేసుకునే డ్రైవర్కి 1.5 లక్ష, అది సింగిల్ టికెట్ పెట్టుకొని రావడం అనేది చాలా కష్టం, అయ్యే పని కాదు.